సంబురంగా మల్లన్న లగ్గం. అచ్చా, కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. కొరమీసాల కుమ్రవెల్లి మల్లన్న బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు. మల్లికార్జున స్వామి కళ్యాణ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రవెల్లిలో తోటబావి వద్ద ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ వేడుకలో ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారికి బంగారు పుస్తెమట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వారు సమర్పించారు. ప్రభుత్వం తరఫున సమర్పించారు. కొమరేలి మల్లన్న జాతర. ఒకప్పుడు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మన జాతరని ఎవడు పట్టించుకోలేదు. మన జాతరని అసలు మన జాతరలు కావు, మన గుడులు కావు, మన కళ్యాణమే కావు, మన పండుగలే కావు. మనకి ఏమున్నా అప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉండేది అంటే, వాస్తవానికి కూడా ఒక నేను అబ్జర్వ్ చేసిన కాడికి 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు 35 మార్కులకు పాస్ అయితే ఒక హిందీ మాత్రం 18-20 మార్కులు, తక్కువ మార్కులు. ఎందుకు ఇది అనంటే, అప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్లు వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే చెప్పారు, హిందీ వాళ్ళకి సరిగా రాదు. దాంతో ఏం చేసిరు, 18 మార్కులు తెచ్చిరు. ఈ తెలంగాణ ప్రాంతం బిడ్డలకు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ రాదు. ఉర్దూ ప్రభావం, హిందీ ప్రభావం, ఎందుకంటే నిజాములు పరిపాలించారు కాబట్టి ఇది ఒకటి కనిపించింది. ఇక రెండో అంశం ఏంటంటే పండుగలు. సంక్రాంతి పండుగ మనం ఓ రోజు గోబెమ్మలు పెడతాము, ఓ రోజు 3 రోజులు ఉంటుంది మన సంక్రాంతి పండుగ. 3 రోజుల సంక్రాంతి పండుగలో మనకు 3 రోజులు సెలవులు ఉంటాయి. కానీ సంక్రాంతికి 14 రోజుల సెలవు పెట్టి, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ, దాన్ని గౌరవించాల్సిందే. అట్ల తద్ది అది అని రకరకాల కోడి పందాలు, ఆవు పందాలు రకరకాలు చేసుకుంటారు. అంటే వాళ్ళ పండుగ రోజు మనకు కూడా 14 రోజుల సెలవు ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు దసరాకి ఎక్కువ సెలవులు అయిపోయినాయి, మనకు సంక్రాంతికి కొద్దిగా తగ్గినాయి. దసరా మన దగ్గర మంచిగా చేసుకుంటాం. సో ఈ రకంగా ఒక వ్యవహారం అయితే స్పష్టంగా కనిపించేది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన సమ్మక్క సారలమ్మ, మన కొమరేలి మల్లన్న, మన కొండపోశమ్మ, మన యాదగిరిగుట్ట, మన యములవాడ, మన కొండగట్టు, మన రాజన్న, ఇట్లా మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, ఈ దేవుళ్ళ పైన మన తెలంగాణ ప్రజలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అనుసంధానం అయిపోయారు. అంబికా దర్బార్ బతిలేక అనుసంధానం అయిపోయారు. తద్వారా మన భక్తులకు కొంత వన్నె వచ్చింది. ప్రభుత్వం కూడా కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా ఇప్పుడు మన సమ్మక్క సారక్క పండుగ అయితే అప్పుడు అడుక్కోవాలి, ఏమైనా సాయం చేయాలి. ఇప్పుడేమో బాధతో 75 కోట్లు అధికారికంగా చేసుకునే పరిస్థితి. దేవుళ్ళకు కూడా రకంగా విముక్తి దొరికింది అన్నట్టు. భాష విషయంలో తీన్మార్ న్యూస్ అది అంతే. వార్తలు తీన్మార్ వార్తలు కూడా V6 లో వచ్చేటువంటి తీన్మార్ వార్తలు, అది అంకం రవి సారు, నేను ఆ రోజు దామోదర్ అన్న, అంటే నా ఆలోచనకి అంకం రవి సార్ ఆలోచనకి సింక్ అయిపోయింది. అంకం రవి సార్ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను తీన్మార్ వార్తల రూపంలో తీసుకొచ్చిన. ఆ సార్ సలహాలతోటి, ఆ సార్ సూచనలతోటి నిజంగా ఒక క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉండాలి న్యూస్ అని ఒక ఆలోచనతోటి పూర్తిగా ఆయన పర్యవేక్షణలో తీన్మార్ వార్తలు అనేటి డిజైన్ కావడం జరిగింది. తీన్మార్ వార్తలను డిజైన్ చేసినప్పుడు నిజంగా అదొక సంచలనం, వార్తల్లో ఒక సంచలనం. తెలుగు మీడియా చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయం తెలంగాణకి. ఒకానొక సందర్భంలో నేను ఒక ఎగ్జామ్ రాయబోతే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతే, అందులో తీన్మార్ వార్తలు ఏ ఛానల్లో వస్తాయని వచ్చిన క్వశ్చన్. అది అంటే అందులో నేను పనిచేస్తున్న వాడిగా నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఆన్సర్ తెలిసినందుకు కాదు, ఈ క్వశ్చన్ అడిగినందుకు ఫీల్ అయినా, మన క్వశ్చన్ వచ్చినందుకు. అట్లా తీన్మార్ వార్తలకు గుర్తింపు వచ్చింది. ఆ భాష, ఆ లాంగ్వేజ్, ఆ నారేషన్, ఆ టేకింగ్, ఇదంతా కంప్లీట్గా ప్రజల భాషల్లోకి వచ్చింది. తద్వారా అనివార్యంగా అన్ని ఛానళ్ళు అటువంటి ప్రోగ్రాం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడి వరకు ఒక ట్రెండ్ అయితే, ఆ తర్వాత న్యూస్ పేపర్లను దండాలకు గట్టి న్యూస్ పేపర్ల ద్వారా కూడా న్యూస్ను పుట్టించవచ్చు, న్యూస్ పేపర్ల ద్వారా కూడా సమాజాన్ని కూర్చుండబెట్టవచ్చు. ఇవాళ మీరు చూస్తే ఈ లైవ్ ప్రతి గ్రామంలో చౌరస్తాల కాడ పబ్లిక్ పెట్టుకొని, చాయ్ బండ్ల కాడ, ముసలోళ్ళు గుడిసెల కాడ పెట్టుకొని, రిలయన్స్ ఫోన్లలో పెట్టుకొని ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. సో ఆ రకంగా న్యూస్ని అందించగలిగినాం, ప్రజలకు దగ్గర కాగలిగినాం. సో ఎప్పుడైనా కూడా ప్రజలు అల్టిమేట్గా తమ అభిప్రాయం కనుక న్యూస్లో ప్రతిబింబిస్తే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. గదే జరిగింది న్యూస్లో కూడా. అందుకే ప్రజల భాష మన భాష కావాలి, వాడుక భాష వేడుక భాష కావాలని చెప్పేసి అన్నాడు కాలోచి.